అందరికీ నమస్తే అండి. ఈ మధ్య తరచూ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి ఏ ప్రెస్ మీట్లో చూస్తున్నా ఇక్కడ మాజీ మంత్రి పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, అండ్ ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా అండ్ వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సహా ఒక ఐపీఎస్ అధికారిని బాగా టార్గెట్ చేశారు. ఆయన గురించే ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నారు. కోయ ప్రవీణ్ గారు కర్నూలు రేంజ్ డిఐజీగా ప్రస్తుతం విధుల్లో ఉన్న కోయ ప్రవీణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగాను టార్గెట్ చేశారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మేబీ ఇప్పుడు తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు గారు ఎలాగైతే వైసీపీ వాళ్ళ టార్గెట్ లిస్టులో ఉన్నారో అంతకు మించి పోలీసుల టార్గెట్లో ఫస్ట్ ఉన్నది కోయ ప్రవీణ్ గారే. వైసీపీ వాళ్ళ టార్గెట్లో పోలీసుల లిస్టులో ఉన్నది ఫస్ట్ ఈయన అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో అసలు కోయ ప్రవీణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లింక్ అనేది ఇప్పటిది కాదు. యాక్చువల్ కోయ ప్రవీణ్ గారి ప్రొఫైల్ కూడా కాంట్రవర్సీలు మొదటి నుంచి కూడా ఇటువంటి మార్కలు, వన్ సైడ్ మార్కలు చాలానే ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా ఈయన 2009 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అనమాట. ఈయన 2004లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అది తీసుకొని 2008లో ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయ్యారు. అయినా దానికి వెళ్లకుండా మళ్ళీ రెండోసారి సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. సో 2009 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆయన చాలా జిల్లాల్లో ఓఎస్డీగా పనిచేశారు అండ్ కొన్ని జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు అండ్ విశాఖపట్నం గ్రేహౌండ్స్ కమాండర్గా పనిచేశారు. సో 2019 ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన వచ్చారు. 2019 ఎన్నికలకు ఒక 3 నెలల ముందు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. మేబీ ఫిబ్రవరి, జనవరి, నాకు కరెక్ట్గా తెలీదు. అరౌండ్ 2019 ఫిబ్రవరి అనుకుంటా. ఆయన అక్కడ ఎస్పీగా వచ్చిన తర్వాత ఇంకా ఎన్నికల టైంకి ఆయనే ఉంటారులే అనుకున్నారు. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఐపీఎస్ అధికారులను కొన్ని జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పదే ఢిల్లీ వెళ్ళడం, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం, దాని మీద పిటిషన్లు వేయడం, వరుసపెట్టి ఫిర్యాదులు చేయడం, వాళ్ళ మీద కాంట్రవర్సీగా సాక్షిలో విపరీతంగా వార్తలు రాయడం, ఇవన్నీ జరిగాయి కదా. అందులో కోయ ప్రవీణ్ గారు కూడా ఒకరు. దాంతో పోలింగ్కు ఇంకొక 20 రోజులు ఉందనగా 2019 ఎన్నికలకు ముందు పోలింగ్కి 20 రోజుల ముందు ఆయన్ను బదిలీ చేశారు. అనూహ్యంగా ఆయన బదిలీ చేసి ఎక్కడో బ్యాక్ ఎండ్లో పడేశారు. ఆయన స్థానంలోకి సిద్ధార్థ కౌశల్ గారు అప్పట్లో ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంక కోయ ప్రవీణ్ గారికి పోస్ట్ ఇవ్వాల, ఎక్కడో బ్యాక్ ఎండ్లో అప్రాధాన్య పోస్టుల్లో పడేశారు కొన్నాళ్ళు. ఆయన జీతం లేకుండానే కొన్నాళ్ళు పనిచేయాల్సి వచ్చింది, కొన్నాళ్ళు ఉండాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే వైసీపీ బాధిత ఐపీఎస్ అధికారుల్లో ఆయన కూడా ఒకరు. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ బాబు గారు ఎలాగో కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్న కోయ ప్రవీణ్ గారు కూడా అంతే. ఇలా వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారులే. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటికే ఆయన ఐజీ రేంజ్ అధికారి కావడంతో, సీనియారిటీ ప్రకారం ఆయనకు ఐజీ ర్యాంక్ రావడంతో ఆయనకు కర్నూలు రేంజ్ డిఐజీగా కూటమి ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద టాస్క్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తాన్ని కోయ ప్రవీణ్ గారు ఛేదించారు. అప్పట్లో నాకు 2024 అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అనుకుంటా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద విపరీతంగా కేసులు పెట్టారు కదా. అప్పుడు ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్కడ పనిచేస్తుంది, దీనికి మూలాధారం ఎవరు, ఈ వైఎస్ అంటే ఈ మొత్తంలో ఆయన ఎవరు, సజ్జల భార్గవరెడ్డి గారి పాత్ర ఏమిటి, అండ్ ఈ వైఎస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు వాళ్ళ బ్యాచ్ పాత్ర ఏమిటి, అండ్ రాజకేశ్ రెడ్డి పాత్ర ఏమైనా దీనిలో ఉందా, అండ్ వర్ర రవీంద్రారెడ్డి పాత్ర ఏమిటి, అండ్ ఫేక్ ఐడీలు ఎన్ని సృష్టించారు, అంటే వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తాన్ని ఆయన ఛేదించేశారు. అసలు ఎవరు హైయర్ లెవెల్లో ఉన్నారు, కింద లెవెల్లో ఎవరు ఉన్నారు, జిల్లా స్థాయిలో ఎవరు ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎవరున్నారు, ఫేక్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఆఫీస్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇవన్నీ ఆయన ఛేదించి కొంతమంది మీద కేసులు నమోదు చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్డ్గా అందరికీ అప్పట్లోనే చెప్పారు. సో అది ఒక దెబ్బ, వైసీపీకి పెద్ద దెబ్బ. ఈయన చాలా సీరియస్గా తీసుకున్నాడు కేసుని, మొత్తం ఛేదించాడు. ఆ తర్వాత ఇటీవల జరిగిన ఈ పులివెందుల అండ్ రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట ఈ 2 స్థానాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో
పోలీసులు ఏకపక్షంగా పనిచేశారు అని వైసీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉండడం అండ్ దానికి తగ్గట్టే ఆయన మీద విపరీతమైన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ టార్గెట్ చేశారనమాట. దాంతోపాటు ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయన రీజియన్ పరిధిలో కొన్ని జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు వైసీపీకి ఎక్కడ మింగుడు పడట్లేదు. వైసీపీ వాళ్ళ మీద అడపదడప కేసులు కడుతూనే ఉన్నారు. సో ఈయన ఆదేశాల వల్లనే అక్కడ పోలీసులు అంత ఏకపక్షంగా పనిచేస్తున్నారు. సో ఐజీ గారు డిఐజీ గారు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ క్యాడర్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. సో ఆయన అంత ఏకపక్షంగా పనిచేస్తున్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాక ఆయన సంగతి చెప్తాము అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచే ఆయన మీద ఫోకస్ పెట్టారనమాట. యాక్చువల్లీ ఆయన కూడా కొంచెం ముక్కుసూటితనం, రెబల్ టైప్. ఆయన కూడా మొహమాటాలు ఏం లేకుండా కొంచెం దూకుడుగా వెళ్ళే తత్వం. సో దీన్ని ఎంతవరకు ఫేస్ చేయగలరు, ఎంతవరకు ఫేస్ చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరిలాగానే ఇప్పుడు సుబ్బారాయుడు గారు, కోయ ప్రవీణ్ గారు లాగానే ఇప్పుడు సిట్ అధిపతిగా ఉన్న రాజశేఖర బాబు గారు అండ్ ఇంకా కొంతమంది ఐపీఎస్ అధికారులు టార్గెట్ అవ్వచ్చు. మేబీ ఇదంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేశారుగా. అమ్మిరెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు అండ్ ఈ బ్యాచ్ కొంతమందిని పక్కన పెట్టారు కదా. అప్రాధాన్య పోస్టుల్లో పడేశారు, కొంతమందికి పోస్టింగ్ లెవెల్. అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల లిస్ట్ కూడా వైసీపీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే మాత్రం పక్కన పెడతారు.